హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోయింది కదండి ఫ్రెండ్స్. యాక్చువల్గా రోజులు కాదు, 2 to 3 months అయిపోయి ఉంటుంది నేను వీడియోస్ చేయక. సో సారీ అండి. నేను మ్యారేజ్ సీజన్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. అసలు టైమే కుదరలేదు నాకు. అటు మగ్గం వర్క్, ఇటు ఎంబ్రాయిడరీ వర్క్, కుచ్చులు, దీంతో అస్సలు నాకు టైం తీయడానికి కూడా కాలేదు. అందుకనే నేను వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి టైం దొరికినట్లల్లా వీడియోస్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సో అందుకని మరి ఇలా మీ ముందుకు వస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు నన్ను డబుల్ క్రోషాని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని. నేను అప్పుడే చేయాల్సింది ఈ వీడియో, కానీ టైం కుదరక చేయలేకపోయాను సిస్టర్. ప్లీజ్ ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఈ వీడియో స్పెషల్గా మీకోసమే చేస్తున్నాను, డబుల్ క్రోషాని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మనకి బేసిక్స్ రావాలి అంటే ఫస్ట్గా మనకి సింగిల్ క్రోషా రావాలి. సింగిల్ క్రోషా తర్వాత డబుల్ క్రోషా, డబుల్ క్రోషా తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ట్రిపుల్ క్రోషా అనమాట. ఫస్ట్ మనము సింగిల్ క్రోషాతో స్టార్ట్ చేద్దాం. ఈ మూడు నేను డీటెయిల్గా మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో ఫాస్ట్గా అనిపిస్తే మాత్రం మీరు స్లోగా పెట్టుకొని చూసుకోండి, బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాను, సరేనా? ఫస్ట్గా మనము సింగిల్ క్రోషాని వేసుకుందాము. థ్రెడ్ని ఎలా చుట్టుకోవాలో కూడా నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇలా పెట్టుకున్న థ్రెడ్ని ఈ ఇండెక్స్ ఫింగర్తో దీన్ని ఇలా చుట్టుకోవాలి. ఒక 2 times చుట్టుకున్న తర్వాత దీన్ని ఈ 2 ఫింగర్స్తో ఇలా పట్టుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత మనం శారీకి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు శారీకి నేను చూపించట్లేదు, సో అందుకని రిబ్బన్కి చూపిస్తున్నాను. ఇలా కింద పెట్టుకొని మనము థ్రెడ్కి అటాచ్ చేసుకోవాలి. సో చూడండి, ఈ నీడిల్ వచ్చేసి తులిప్ది నీడిల్ నెంబర్ 10 అనమాట. మనం ఎప్పుడు తులిప్ అనేదాన్ని మన వైపుకే పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోకూడదు, ఇలానే పెట్టుకోవాలి. సో ఇలా థ్రెడ్ని బయటికి తీసుకున్న తర్వాత మనము సింగిల్ క్రోషాతో క్లాత్ని లాక్ చేసుకోవాలి. ఈ బేసిక్ దీన్నే సింగిల్ క్రోషా అంటాము, సరేనా? పక్కనే ఇంకొక సింగిల్ క్రోషా. ఇలా ఇప్పుడు డబుల్ క్రోషా ఎలా వేయాలో చూడండి. డబుల్ క్రోషా కోసము మనము నీడిల్ పైన ఒక్కసారి థ్రెడ్ని పైకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత క్లాత్కి మనము నీడిల్ని గుచ్చుకోవాలి. గుచ్చుకొని ఇలా నీడిల్ని థ్రెడ్ని నీడిల్లో నుంచి బయటికి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 లూప్స్ ఫామ్ అవుతాయి చూడండి. 2 లూప్స్ ఫామ్ అయ్యాయి. ఈ 2 లూప్స్ నుంచి ఈ థ్రెడ్ని ఒకసారి తీసుకోవాలి. మనం డబుల్ క్రోషా వేస్తున్నాం కాబట్టి ఇలా 1 time అండ్ సెకండ్ టైం 2 times తీసుకోవాలి. ఇలా మరి ఇక్కడ 2 లూప్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 లూప్స్ నుంచి ఇంకొకసారి తీసుకోవాలి. ఇలా దీన్నే డబుల్ క్రోషా అంటామండి. ఇంకొకసారి చూడండి, నీడిల్ పై నుంచి థ్రెడ్ని ఇలా తీసుకోవాలి, తర్వాత క్లాత్కి గుచ్చుకోవాలి. ఇక్కడ 2 లూప్స్ ఫామ్ అవుతాయి.
2 లూప్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఆ 2 లూప్స్ నుంచి ఒకసారి తీసుకోవాలి. ఇలా ఆ 2 లూప్స్ నుంచి ఒకసారి తీసుకున్న తర్వాత మరి ఇక్కడ 2 లూప్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 లూప్స్ నుంచి మరి ఇంకొకసారి థ్రెడ్ని బయటికి తీయాలి. సో సింగల్ అయిపోయింది కదా థ్రెడ్, దీన్నే మనము డబుల్ క్రోషా అంటాం. నీడిల్ పై నుంచి థ్రెడ్ తీసుకోవాలి, తర్వాత క్లాత్ నుంచి థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 లూప్స్ నుంచి ఒకసారి థ్రెడ్ని బయటికి తీయాలి, మరి 2 లూప్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 లూప్స్ నుంచి మరి థ్రెడ్ని ఇలా బయటికి తీయాలి. ఓకేనా, డబుల్ క్రోషా అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ క్రోషా. ట్రిపుల్ క్రోషాకి వచ్చేసి నీడిల్ పై నుంచి మనము డబుల్ క్రోషాకి సింగిల్ టైం తీసుకున్నాం కదా, ట్రిపుల్ క్రోషాకి 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. 1 and 2 ఇలా 2 టైమ్స్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి క్లాత్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 2 లూప్స్ నుంచి దారాన్ని బయటికి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి 2 లూప్స్ ఫామ్ అవుతాయి. ముందర వెనకలో వచ్చేసి ఇంకొక లూప్ ఉంటుంది. మనం ట్రిపుల్ క్రోషా వేస్తున్నాం కాబట్టి 3 టైమ్స్ మనము 2 లూప్స్ నుంచి థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. అందుకనే ఇది లాస్ట్ స్టెప్ కోసం ఈ లూప్ ఫామ్ అయింది. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి తీసుకున్నామా, సెకండ్ 2 లూప్స్ నుంచి ఇంకొకసారి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మరి లాస్ట్ 2 లూప్స్ ఫామ్ అవుతాయి. ఆ లాస్ట్ 2 లూప్స్ నుంచి ఇంకొకసారి థ్రెడ్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ట్రిపుల్ క్రోషా అంటాం, ఎందుకంటే మనము త్రీ టైమ్స్ 2 లూప్స్ నుంచి థ్రెడ్ని బయటికి తీసాం కాబట్టి దీన్ని ట్రిపుల్ క్రోషా అంటాం. 2 లూప్స్ నుంచి బయటికి తీసామనుకోండి థ్రెడ్ని, దాన్ని డబుల్ క్రోషా అంటాం. ట్రిపుల్ క్రోషా కావాలి అంటే 3 లూప్స్ నుంచి తీసుకోవాలి. ట్రిపుల్ క్రోషాని ఇంకొకసారి చూడండి. నీడిల్ పై నుంచి దారాన్ని 2 టైమ్స్ తీసుకోవాలి. తర్వాత క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఇంకొకసారి, లాస్ట్ 3 లూప్స్ నుంచి ఒకసారి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. మనము వేసేటప్పుడు కొంచెం థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగి పట్టుకుంటే ఫినిషింగ్ అనేది క్లీన్గా వస్తుందండి. లూజ్గా పట్టుకున్నాం అనుకోండి చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ అంతగా అనిపించదు. చూడండి ఇంకొకసారి డబల్ క్రోషాని చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, దీన్ని డబల్ క్రోషా అంటాం. ట్రిపుల్ క్రోషాకి 2 టైమ్స్ నీడిల్ పై నుంచి దారాన్ని తీసుకొని 3 లూప్స్ నుంచి ఒక్కొక్కసారి దారాన్ని బయటికి తీసుకోవాలి. 1 2 3 ఇలా. నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. నాకు ఎవరైతే మెసేజ్ పెట్టారో తన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను సిస్టర్. సో ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, మీకు లైవ్ ఇచ్చి చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం.